ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారు అందరూ. ఉదయం లేచారా? ఎంతమంది ఉదయకాలం 5 నుంచి 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి చక్కటి లైవ్ చూస్తూ వాక్యం వింటున్నారండి. మార్నింగ్ మేము వండుకుంటున్నామండి అంటున్నారా? లేదు, మార్నింగ్ ప్రేయర్లో. అంతేకాక అద్భుతమైనటువంటి సమయం ఏంటంటే మీరందరూ కూడా ఈ దినం దేవుని వాగ్దానం, వాక్యము, వర్తమానాలు దేవునికి దగ్గరగా ఉంటేనే ఈ రోజుల్లో మనం బ్రతకగలం. ఈ రోజు కాదు, ఏ రోజైనా, పూర్వకాలమైన, ఈ కాలమైన, ఏ కాలమైనా. దేవుడు లేని జీవితం ఎందుకు చెప్పండి? ఈ లోకంలో ఎన్నున్నా దేవునితో ఉండే జీవితం అంటే ఆశీర్వాదాల కొరకే దేవుడా? కాదు. ఎప్పుడు ఆయనతో గడపడం, ఎప్పుడు ఆయన సన్నిహితులు ఉంటాం, ఎప్పుడు ఆయన్ని ప్రేమించడం, ఆయన ప్రియులుగా ఉంటాం, ఇష్టలుగా ఉంటాం. అది దేవుని చిత్తం కదా. ఈ ఉదయం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి మీరందరూ దేవునికి సన్నిహితులు ఉండాలి. రక్షణ లేని బిడ్డలు అంటే మారు మనసు, ఇంకా యేసుని, కొంతమంది క్రైస్తవులు ఉంటారని కానీ దేవుని అంగీకరించారు అంటే నిజమైన క్రైస్తవ జీవితం ఉండదు. కానీ యేసు రక్షకుడు నీ పాపాలు, నా పాపాల నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు కదండి. మరలా రాబోతున్నాడు మనందరినీ తీసుకుని పోవటానికి. యేసుని నమ్మితే పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోకం. ఈ లోకంలో కూడా ఒక కృప నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఉదయకాలం ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి, ప్రార్థన చేయండి. ఏమవుతుందండి మా జీవితంలో, ఎన్ని స్ట్రగుల్స్ అంటున్నారా? ఏది దాటట్లేదు. ఎందుకండి? ప్రతి దానికి ఒక కాలం ఉంటుంది కదండి. వర్షాకాలం కాసే కాయలు పువ్వులు వేరు, శీతాకాలం కాసే కాయలు పువ్వులు వేరు, ఎండాకాలం. నీ జీవితంలో కూడా ఒక శ్రమకాలం ఉంటుంది, దాని తర్వాత ఆశీర్వాద కాలం ఉంటుంది. ఏం భయపడొద్దు, అనుభవించి చెప్తున్న ఈ మాటలు. మా జీవితంలో కూడా కొన్ని కాలాలు చూసాము, చూస్తున్నాము. అవేం మమ్మల్ని ఆపలేవు. దేవుడే కదా మనల్ని నడిపించేది. ఏ కాలంలో కూడా నువ్వు నేర్చుకోవలసింది ప్రతి పాఠాన్ని నేర్చుకుంటావు, దేవుని దగ్గర ఉంటావు. అందుకని శ్రమకాలంలో ఉన్న నీకంటూ ఆశీర్వాద కాలం అనేది రాబోతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి, వాగ్దానం వినండి, ప్రార్థించండి. వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నీ నీతి మొదటిగా కొద్దిగా నుండెనను, తుదకు నీవు మహా అభివృద్ధి నొందెదవు. తుదకు అంటే నువ్వు నీతి, నీ నీతి, మన నీతి కాదండి. మనం యేసుప్రభుని దేవుడిగా, రక్షకుడిగా నమ్మి మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకున్న వారందరూ నీతిమంతులు. క్రీస్తు నీతిని బట్టి మనం నీతిమంతులు. మన నీతిని బట్టి కాదు, మన మంచితనాన్ని బట్టి కాదు, మన యోగ్యతను బట్టి కాదు. అయితే కొంచెముగా ఉన్న ప్రారంభం, కానీ తుదకి మహాభివృద్ధి నొందును. నువ్వు ఒక ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక అభివృద్ధి అనేది నీలో ఉంటుంది. ఆ సామర్థ్యం నీకు ఉంటుంది, భయపడద్దు. ఒక టైం ఉంది నీ లైఫ్లో, ఒక విడుదల ఉంది నీ జీవితంలో, ఒక అభివృద్ధి ఉంది నీ కుటుంబంలో, ఒక విషయంలో మంచి సమాధానకరమైనటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో అభివృద్ధి. ఇప్పుడు నువ్వు కొంచెం పరిస్థితిలో ఉన్నావేమో, ఇప్పుడు నీ ఆత్మీయ జీవితం కానీ, ఆర్థిక విషయాలు కానీ, ఆరోగ్యపరమైన ఎందులోనైనా కానీ ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు చాలా మహా అభివృద్ధి నొందేదావు. ఈరోజు మహా అభివృద్ధి నొందబోతున్నావు. నీ దేవుడు ఎవరు? ఆయన నీతిని బట్టి మనల్ని నీతిమంతులు ఎంచినవాడు. మన ప్రారంభ ఆత్మీయ జీవితంలో నీతి, క్రీస్తు నీతి మనలో ప్రబలుతుంది. అంతేకాక మన కొద్దిగా ఉన్నా, కొంచెంగా ఉన్నా, తుదకు చాలా త్వరలో అది మహాభివృద్ధిని అందబోతుంది. చివరికి అది మహాభివృద్ధి. కాబట్టి ఏ విషయంలో మీరు భయపడవద్దు. మీరు ప్రతి విషయంలో కూడా మహా అభివృద్ధి మీ జీవితంలో ఈ రోజు వరకు అన్ని కొదవ, కొంత కొంత కొంత, ఏదైనా కొంచెమేనండి, ఏదైనా కొద్దిగా లేదు, కొద్దిగా ఉందా, మహాభివృద్ధిని అందబోతుంది. ఫస్ట్ స్పిరిచువల్ లైఫ్ చూసుకోండి, దాని తర్వాత అన్ని ఏరియాస్లో. కాబట్టి నీవు మహా అభివృద్ధి నొందేదవు. ఆమెన్. ఈరోజు వాగ్దానం ఎత్తి పట్టి, అవును నేను పొందుతాను, నేను రిసీవ్ చేసుకుంటున్నాను, ఇది నాకని నువ్వు రిసీవ్ చేసుకొని లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి నీకు తెలిసిన ప్రియులందరికీ పంపి హ్యాపీగా ఈ వాగ్దానంలో ప్రభుని స్తుతించు, గట్టిగా పట్టుకో, ప్రార్థన చేసుకో, దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకో. ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు. రక్షణ లేని కుటుంబాలని రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం చేర్చబడాలి. పాపం నుండి, శాపం నుంచి, త్రాగుడు, వ్యసనములు, జూదములు, గొడవలు, కొట్లాటలు, అల్లర్లు, చికాకులు, అసమాధానాలు, శాపకరమైన జీవితం నుంచి నీ బిడ్డలు విడుదల పొందుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. విడిపోయిన కుటుంబాలు కట్టయ్యా నాయన, గర్భం లేని గర్భంలో తెరిచి ఆశీర్వదించయ్యా. గర్భఫలం నువ్వు ఇచ్చి బహుమానం అన్నావయ్యా, కుమారులను అనుగ్రహించి స్వాస్యం అన్నావు.
వారికి దయచేయండి. అంతేకాక ఎవరు పడిపోయారో చెడిపోయారో లేపండి. ఎవరి ఇళ్లల్లో ప్రభా మంత్రతంత్ర క్షుద్ర ప్రభావాలు వాటి నుంచి విడిపించండి. మంచాల మీద సీరియస్గా ఏ రోగాలతో ఉన్న యేసు పొందిన గాయముల వల్ల వారిని స్వస్థపరచండి. ఎవరెవరు ఏ కష్టకాలంలో దుఃఖ సమయాలు నిందల్లో మా పోరాటాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు విడుదల దయచేయండి. అంతేకాక ప్రభా సమస్యల నుంచి చేతబడి ప్రభావాల నుంచి అయ్యా కోర్టు కేసులు అన్యాయం అక్రమ కేసులు కొట్టివేయబడి న్యాయం జరగాలి. మోసపోయిన వారి చేతుల నుంచి విడుదల దయచేయండి. భూ సంబంధమైన తగాదాల వారికి న్యాయం జరగాలి. అయ్యా మా డబ్బు తీసుకున్న వారికి నిద్ర పట్టొద్దు, మా డబ్బు తిరిగి ఇచ్చేవారికి అట్టి విధంగా సాయం చేయండి. స్కూల్కి వెళ్తున్న పిల్లలు వారి చదువులు జ్ఞానము ఆరోగ్యం అభిషేకము వారి మీద నీ కాపుదల, కాలేజీకి యూనివర్సిటీకి వెళ్తున్న బిడ్డలు మీరు ప్రొటెక్ట్ చేయండి. నా తండ్రి వివాహం కాని బిడ్డలకి చక్కటి సంబంధాలు ఘనమైన వివాహాలు జరగాలి. నాయన జాబ్ లేదని ఏడుస్తున్న వారికి మంచి ఉద్యోగాలు ఇవ్వండి. అయ్యా నా తండ్రి వ్యాపారంలో నలిగిన వారిని లేవనెత్తండి. ఒక్కొక్క సేవకులను బిడ్డల్ని మీరు కాపాడి శత్రు నుంచి విడిపించండి. అయా మందిరాలు లేని దైవజనులకు మందిరాలు, సంఘాలు లేని సంఘాలు మీరు దయచేయండి. అయ్యా భారతదేశాన్ని రక్షించి మా ప్రజలందరినీ కూడా క్షేమము నాయన రక్షణ దయచేయండి. ఇతర దేశాల్లో మా ప్రియులను కాపాడండి. వారు ఏ కీడు ప్రమాదాల్లో పడకుండా వారిని రక్షించి వారున్న దేశంలో ఉజ్జీవం రక్షణ వారికి విడుదల సమాధానం ఉద్యోగం ఆశీర్వాదం సొంత గృహాలు మీరు దయచేయండి. ఇతర దేశాలకు వెళ్ళాలని నాయన వీసా విషయంలో అద్భుతాలు చేయండి. అయ్యా ఎవరు ఈ వాగ్దానంలో ఈ రిక్వెస్ట్ పెట్టుకొని ప్రేయర్ చేస్తున్నారు ప్రతి వారికి విడుదల. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ మహా అభివృద్ధి నొందే కుటుంబంగా వారు ఉండనట్టు దీవించండి. ఈరోజు బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారు సమృద్ధి అభివృద్ధి పొందుదురుగా. కల్వరి మినిస్ట్రీ మా అభివృద్ధి పొంది సమృద్ధి నొందునుగాక. శత్రు పీడ విరగడైపోవాలి. సేవలో జరిగే 50 దినాలు సంఘ క్షేమాభివృద్ధి కొరకు జరిగే కూడికలు మహిమకరంగా జరిగించండి. ఈరోజు ఈ వాగ్దానం అందరి పట్ల నెరవేర్చి దీవించమని ఇప్పుడే ఎవరైనా రోగు వ్యాధి బాధ ఉంటే యేసు పొందిన గాయముల చేత వారికి స్వస్థతని ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఎందుకు నేను ఈ వాగ్దానం చెప్పాను? మీరు మహాభివృద్ధిని ఉంటారంటే ఖచ్చితంగా పట్టుకొని ప్రార్థన చేయండి. ఉదయకాలం సాయంత్రం లైవ్ మిస్ చేసుకోకండి. మరి 15th ఆగస్టు యవనస్తుల కూడిక, యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్ యవ్వనస్తులకి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు చక్కటి ఆరాధన వర్తమానాలు శక్తివంతంగా ఉండబోతున్నాయి. కాబట్టి కల్వరి ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ 15th ఆగస్టు మీటింగ్ మార్నింగ్. మరి బెల్లంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల వరకు బెల్లంపల్లి కల్వరి మందిరంలో ఉంటుంది. మార్నింగ్ 10 to 2 అందరికీ చక్కటి భోజనాలు వర్షిప్ ప్రేయర్ వాక్యం ఉంటుంది. మరి ఆగస్టు 29 మన 50 దినాల ప్రారంభ సభ అండి. 11 సంవత్సరాలు కంప్లీట్ చేసి 12వ సంవత్సరం వేల లక్షల మంది కార్చిన కన్నీటి ప్రార్థన ఫలము ఫలితం మనం చూడబోతున్నాం. ఈ 12వ సంవత్సరం 50 దినములు మరి ఆగస్టు 29 ఉదయం 7 గంటలకి ప్రారంభం. ఎక్కడి నుంచి మీరు వచ్చినా 1 రోజు 2 రోజులు 10 రోజులు 50 రోజులు ఉండి 50 చివరి దినం అక్టోబర్ 17 ముగింపు సభ. కాబట్టి ప్రార్థించండి, పాలు పొందండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.